2024 ఐపీఎల్లో 15వ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఒక అదిరిపోయే మ్యాచ్ జరగబోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది చాలా తక్కువ మ్యాచ్లు అయినప్పటికీ వీళ్ళ మధ్య హైప్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఒక గొడవ. సో లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ నవీన్ ఉల్ హక్ మధ్య ఒక గొడవ జరిగింది. అండ్ అలానే విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్ మధ్య కూడా ఒక గొడవ జరిగింది. సో కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన గొడవ వల్లే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఒక భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. సో కాబట్టి లక్నో వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. సో నాకు తెలిసినంత వరకు లాస్ట్ సీజన్ జరిగినట్టు వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరగవు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూల్ అయిపోయాడు అండ్ నవీన్ ఉల్ హక్ కూల్ అయిపోయాడు. సో కాబట్టి వీళ్ళ మధ్య అలాంటి రైవలరీ ఉండదు. కాబట్టి ప్లేయర్స్ మధ్య అలాంటి రైవలరీ లేకపోయినా టీమ్స్ మాత్రం ఖచ్చితంగా గెలవాలని ప్రయత్నిస్తాయి. సో కాబట్టి వీళ్ళ మధ్య మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగే అవకాశం ఉంది. అండ్ అలానే ఈ మ్యాచ్ లో గెలుపు చూసుకుంటే రెండు జట్లకు చాలా కీలకం, మరీ ముఖ్యంగా ఆర్సీబీకి. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ అన్ని 3 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఓడిపోయారంటే వాళ్ళకి 3వ ఓటమితో పాటు ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో కాబట్టి ఆర్సీబీ వాళ్ళు తప్పకుండా ఈ మ్యాచ్లో గెలవాలని ప్రయత్నిస్తారు. అండ్ అలానే లక్నో వాళ్ళు వాళ్ళ ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచారు. మొదటి మ్యాచ్లో ఓడిపోయి టోర్నమెంట్ ని ఓటమితో ప్రారంభించిన రెండో మ్యాచ్లో గెలిచి కొంచెం ముందడుగు వేశారు. సో వీళ్ళు ఆడింది కేవలం 2 మ్యాచ్లే కాబట్టి లక్నో వాళ్ళకంటే ఆర్సీబీ వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ జట్ల మధ్య మొత్తం 4 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ వాళ్ళు 3 మ్యాచ్ల్లో గెలిచారు అండ్ లక్నో వాళ్ళు 1 మ్యాచ్లో గెలిచారు. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా చూస్తే ఆర్సీబీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్, కానీ రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే మాత్రం లక్నో వాళ్ళదే అప్పర్ హ్యాండ్. ఎందుకంటే ఆర్సీబీ టీంతో కంపేర్ చేస్తే లక్నో టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కాబట్టి ఆర్సీబీ వాళ్ళు లక్నో వాళ్ళని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అండ్ అలానే లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరూ తలపడిన 2 మ్యాచ్లు చూసుకుంటే లక్నో 1 అండ్ ఆర్సీబీ 1 గెలిచింది. మొదటి మ్యాచ్ చిన్నస్వామి వేదికగా లక్నో గెలవగా రెండో మ్యాచ్ లక్నో వేదికగా ఆర్సీబీ గెలిచింది. సో లాస్ట్ 2 మ్యాచ్లు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఇద్దరు చెరో మ్యాచ్ గెలిచారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్. ఎనివే ప్రెజెంట్ టీమ్స్ పరంగా చూస్తే లక్నోనే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ దగ్గర చాలా వీక్ బౌలింగ్ లైనప్ ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగబోతుంది. అండ్ ఇక్కడది ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్. అండ్ అలానే లాస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ వాళ్ళు 180+ టార్గెట్ ని 17 ఓవర్లలోపే ఈజీగా చేశారు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది బెంగళూరులో 180+ టార్గెట్ కూడా నిలబెట్టలేదంటే ఇది ఎంతలా బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుందో అని. సో కాబట్టి గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మినిమం 200+ కొట్టాలి, లేదంటే డిఫెండ్ చేసుకోవటం చాలా కష్టం. ఇక ఈ వెన్యూ స్టాట్ చూసుకుంటే ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 90 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 37 మ్యాచ్ల్లో గెలిచారు అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 49 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ అలానే 4 మ్యాచ్లకు ఫలితం రాలేదు. అండ్ అలానే ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 పరుగులు. సో ఈ స్టాట్స్ ని బట్టి చూస్తే చేసింగ్ చేసే టీమ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం అదే చూసాం. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ దాదాపు మనం టాస్ ఓడిపోయామంటే మ్యాచ్ కూడా ఓడిపోయినట్లే. అండ్ అలానే ఈ సీజన్ లో చూసుకుంటే ఇక్కడ 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా 2 మ్యాచ్ల్లో కూడా చేసింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సో కాబట్టి మ్యాచ్ లో టాస్ ఎంత కీలకమో ఈ స్టాట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక వెదర్ విషయానికి వస్తే మ్యాచ్ టైంకి ఎటువంటి రెయిన్ పడే అవకాశం లేదు. సో మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా లక్నో టీం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అండ్ అది కూడా లాస్ట్ మ్యాచ్ పంజాబ్ పై గెలిచారు. సో వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ పై ఓడిపోయినా సెకండ్ మ్యాచ్లో పంజాబ్ పై గెలిచి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. అండ్ అలానే వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలవడానికి ముఖ్య కారణం మయాంక్ యాదవ్ అయితే అద్భుతమైన స్పీడ్తో బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేశాడు. సో కాబట్టి లక్నో వాళ్ళు ఆ మ్యాచ్లో గెలిచారని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ మ్యాచ్లో లక్నో గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ మయాంక్ యాదవ్ గానీ ప్లేయింగ్ లెవెన్ లో ఇంక్లూడ్ చేయకుండా ఉంటే లక్నో ఖచ్చితంగా ఆ మ్యాచ్ లో ఓడిపోయేది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో కాబట్టి మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో హీరో అని చెప్పుకోవాలి. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అండ్ అలానే ఆ మ్యాచ్ లో అతను వేసిన 24 బాల్ స్పీడ్ చూసుకుంటే ఒక్క బాల్ కూడా 140 స్పీడ్ తగ్గలేదు. సో కాబట్టి మయాంక్ యాదవ్ పంజాబ్ బ్యాట్స్మెన్ ని లాస్ట్ మ్యాచ్ లో ఎలా ఇబ్బంది పెట్టాడో మీరు అర్థం చేసుకోండి. అండ్ అలానే ప్లేయర్స్ ఫామ్ చూసుకుంటే క్వింటన్ డీకాక్ లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ అలానే కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ లో 15 పరుగులకు అవుట్ అయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి మంచి టచ్ లోనే ఉన్నాడు. అండ్ వీళ్ళకి 1 డౌన్ ఆడే పడికల్ మాత్రం ఫామ్ లోకి రావాలి. అండ్ అతను ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ అలానే పడికల్ తో పాటు మార్కస్ స్టోయినిస్ కూడా టచ్ లోకి వస్తే వీళ్ళ టీం ఇంకా బలపడుతుంది. అండ్ ఇక పురాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ మ్యాచ్ లో అదరగొట్టాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో అదరగొట్టాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో లక్నో 199 పరుగులు చేయడానికి కూడా మెయిన్ రీజన్ నికోలస్ పురాణ్. లాస్ట్ లో వచ్చి 200 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ అలానే పురాణ్ తో పాటు కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. అండ్ బ్యాటింగ్ లో దేవదత్ పడికల్, మార్కస్ స్టోయినిస్, సాయి
ఆయుష్ బదోని వీళ్ళు ముగ్గురు కానీ టచ్ లోకి వచ్చారంటే లక్నో బ్యాటింగ్ లైనప్ ఆపటం దాదాపు అసాధ్యం. అండ్ అలానే లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఆయుష్ బదోని ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ లో అతని ప్లేస్ లో హుడాని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ లక్నో బ్యాటింగ్ లైనప్ లో అందరూ కాంట్రిబ్యూట్ చేయకపోయినా క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్, కృణాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. సో అది సరిపోతుంది. అండ్ వీళ్ళకి మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి కానీ హెల్ప్ దొరికిందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ లో ఈజీగా 200 కొట్టగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లు మయాంక్ యాదవ్ వీళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్. లాస్ట్ మ్యాచ్ ముందు వరకు మయాంక్ యాదవ్ అంటే ఎవరికీ తెలియదు, కానీ లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ వేసి లక్నోకి అండ్ లక్నో ఫ్యాన్స్ కి తన ఒక హీరో అయిపోయాడు. అండ్ అలానే మోషన్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసి మంచి టచ్ లోనే ఉన్నాడు. సో కాబట్టి మయాంక్ యాదవ్, మోషన్ ఖాన్ వీళ్ళిద్దరు తప్పించి లక్నో బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వికెట్స్ తీయకపోవటం వీళ్ళకి చాలా మైనస్. సో కాబట్టి రవి బిష్ణోయ్ వీళ్ళకి ఖచ్చితంగా ఫామ్ లోకి రావాలి. అండ్ అలానే కృణాల్ పాండ్యా కూడా రవి బిష్ణోయ్ కి కొంచెం హెల్ప్ చేస్తే స్పిన్ డిపార్ట్మెంట్ లో లక్నో కొంచెం బలంగా కనపడుతుంది. సో కాబట్టి వీళ్ళు మెయిన్లీ రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ అండ్ మోషన్ ఖాన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ అలానే వీళ్ళతో పాటు ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గాడే నవీన్ ఉల్ హక్ కూడా కొంచెం టచ్ లోకి వచ్చాడంటే లక్నో బౌలింగ్ కొంచెం బలపడుతుంది. ఎనీవే వాళ్ళ బ్యాటింగ్ తో కంపేర్ చేసుకుంటే లక్నో బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. ఎనీవే ఈ మ్యాచ్ లో లక్నో ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా క్వింటన్ డీకాక్ అండ్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో దేవదత్ పడికల్, 4 లో మార్కస్ స్టోయినిస్, 5 లో నికోలస్ పురాన్, 6 లో ఆయుష్ బదోని, 7 లో కృణాల్ పాండ్యా, 8 లో రవి బిష్ణోయ్, 9 లో మోషన్ ఖాన్, 10 లో మయాంక్ యాదవ్, ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో నవీన్ ఉల్ హక్ ఆడే అవకాశం ఉంది. ఇక వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలనుకుంటే దీపక్ హుడాని ఆడిస్తారు, లేదు అనుకుంటే హెస్తాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్లు వాళ్ళు ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో కాబట్టి ఆర్సీబీకి ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి, లేదంటే ఈ మ్యాచ్లో ఓడిపోయారంటే వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఆర్సీబీ ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ఇక ప్లేయర్స్ ఫామ్ చూసుకుంటే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తిక్ మాత్రమే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. మిగతా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అసలు ఏమాత్రం సపోర్ట్ రావట్లేదు. అండ్ అనుజ్ రావత్ మొదటి మ్యాచ్లో నియర్లీ 50 కొట్టి టచ్లోకి వచ్చినా ఆ తర్వాత తన మార్క్ చూపలేకపోయాడు. అండ్ అలానే మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో 2 లైఫ్లు వచ్చినప్పటికీ ఆ వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకోలేదు. సో కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో విరాట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తిక్ మాత్రమే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ అలానే వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్న రజత్ పటిదార్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు. సో కాబట్టి మెయిన్లీ ఆర్సీబీ బ్యాటింగ్ నిలబడుతుందంటే దానికి మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తిక్. అండ్ మిగతా మ్యాచ్ల్లో ఒక్కొక్క ప్లేయర్ దగ్గర నుంచి ఒక్కో రోజు సపోర్ట్ వస్తుంది. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం అయితే కలిసిగట్టుగా ఆడుతున్నట్లు ఎక్కడ కనిపించట్లేదు. సో మెయిన్లీ వీళ్ళకి ఫాఫ్ డూ ప్లెసీ, పటిదార్, మ్యాక్స్వెల్, గ్రీన్ అండ్ వీళ్ళ నలుగురు ఫామ్ లోకి వచ్చారంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ రెచ్చిపోతుంది. లేదు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ మీద ఆధారపడతామంటే వీళ్ళకి 160-170 టార్గెట్ మించి చేయలేరు. అండ్ అలానే వీళ్ళ బౌలింగ్ లైనప్ చూసుకున్నా చాలా వరస్ట్ గా ఉంది. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే గెలిచే దాఖలు ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళు గెలిస్తే చేసింగ్ తీసుకొని మాత్రమే గెలవాలి. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఆర్సీబీ గెలవాలంటే అది సాహసమే అని చెప్పుకోవాలి. అండ్ అలానే వీళ్ళు బౌలింగ్ లో ఎంత ఆశలు పెట్టుకున్న వీళ్ళు మెయిన్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఏకంగా 3 ఓవర్లకు 46 పరుగులు ఇచ్చి 15.33 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో సిరాజ్ లాంటి బౌలర్ దగ్గర నుంచి అయితే మనం ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యం. అండ్ అలానే అస్దయాల్ చూసుకున్న పంజాబ్ మీద 1 మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అలానే వీళ్ళు 11 కోట్లు పెట్టుకున్న అల్జారీ జోసెఫ్ 3 మ్యాచ్ల్లో కనీసం 1 మ్యాచ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేయలేదు. ప్రతి మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో అయితే మరీ ముఖ్యంగా 2 ఓవర్ల బౌలింగ్ చేసి 17 ఎకానమీతో 34 పరుగులు ఇచ్చాడు. సో అల్జారీ జోసెఫ్, అస్దయాల్, మొహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. ఆరెంజ్ కాప్ కోసం పోటీ పడుతున్నట్లు ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే విషయం వైశాఖ్ విజయ్ కుమార్. అతను ఒక్కడ మాత్రమే కేవలం 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. సో తను తప్ప మిగతా ఆర్సీబీ బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఆర్సీబీ బౌలింగ్ లైనప్ 2024 ఐపీఎల్ లో వరస్ట్ గా ఉందని చెప్పుకోవాలి. సో అల్జారీ జోసెఫ్ కి 3 మ్యాచ్లు అవకాశం ఇచ్చినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ ప్లేస్ లో రీస్ టాప్లే ఆర్ లుకీ ఫెర్గ్యూసన్ ని ఆర్సీబీ వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఒక్క చేంజ్ కానీ చేయకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమాత్రం ఊరుకోరు. సో అల్జారీ జోసెఫ్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకొని మరోసారి ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమాత్రం ఊరుకోరు. సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ లో రీస్ టాప్లే ఆర్ ఫెర్గ్యూసన్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డూ ప్లెసీ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో క్యామరూన్ గ్రీన్, 4 లో రజత్ పటిదార్, 5 లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6 లో అనుజ్ రావత్, 7 లో దినేష్ కార్తిక్, 8 లో మయాంక్ డాగర్, 9 లో వైశాఖ్ విజయ్ కుమార్, 10 లో మొహమ్మద్ సిరాజ్, ఇక నెంబర్ 11 లో ఫైనల్ గా అస్దయాల్ ఆడే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు మహిపాల్ లోమ్రోర్ ని యూజ్ చేయొచ్చు.
ఇక ఫైనల్ గా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఎవరు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లక్నో బౌలింగ్ చూసుకున్నా అండ్ ఆర్సీబీ బౌలింగ్ చూసుకున్నా చాలా వీక్ గా ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ ని డిఫెండ్ చేసుకోవడం అనేది సాహసమనే చెప్పుకోవాలి. సో కాబట్టి చేసింగ్ చేసే వాళ్ళకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఏ టీం అయినా గెలిచిందంటే అది ఖచ్చితంగా అద్భుతమే అని చెప్పుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వాళ్ళే మ్యాచ్ కూడా గెలుస్తారనుకుంటున్నా. అండ్ మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ప్రివ్యూస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.